విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, గంగా మహాదేవి భగీరథుని యొక్క తపస్సుకు ఫలంగా ఆ తల్లి మేరు పర్వతంపై దిగి అటు నుంచి భూమికి వచ్చినది శివజటాజూటం ద్వారా. శివజటాజూటం నుంచి రావడం అనగానే శివుని అభిషేకించి వచ్చినదని, అందుకే గంగ శివతీర్థము అని మనం భావన చేయాలి. ఆ విధంగా వచ్చినటువంటి గంగ కాశీక్షేత్రాన్ని దాటి వెళుతూ ఉండగా త్రోవలో ఒక మహాముని దాన్ని దర్శించాడు. ఆయన పేరు జన్ను మహాముని. ఈ జన్ను మహాముని ఈ వస్తున్న నదిని చూశాడు. కానీ ఈ నది యొక్క స్వరూపం ఏమిటి, ఎందువల్ల వస్తుందో ఆయన అవగతం చేసుకోక శంఖనాదంతో రావడం అనేది ఆశ్చర్యం గొలిపి, నేను కూడా శంఖనాదం చేస్తానని తాను శంఖం తీసుకుని నాదం చేశాడు. వెంటనే గంగ అటు తిరిగిందిట. ఇది చూసి వెంటనే భగీరథుడు తన వెంట వస్తున్న గంగ దారి మళ్ళింది ఏమిటా అని తాను శంఖనాదం చేశాడు. మళ్ళీ ఇటు తిరిగింది. దాన్ని మించిన నాదం మళ్ళీ జన్ను మహాముని చేశాడు. ఇలా అటు ఇటు గంగ కదిలి ఒక్కసారి కనలింది, అంటే ఆగ్రహించిందిట. ఆ ఆగ్రహంతో జన్ను మహాముని ఆశ్రమాన్ని ముంచివేయడానికి ఉద్యుక్తురాలే వెళ్ళగానే జన్ను మహాముని తన తపస్సుతో గంగనంతటిని కూడా చుళుకీకృతం అనగా చేతిలోకి తీసుకుని పానం చేశాడు తపశ్శక్తితో. అప్పుడు మళ్ళీ భగీరథుడు దుఃఖపడ్డాట. నిజానికి భగీరథ ప్రయత్నం అంటే ఇది. విష్ణువునకు, బ్రహ్మకు, గంగకు, శివునకు ఇందరికి ఆయన ఆరాధన చేసి తెచ్చుకున్నటువంటి గంగ ఆయన జటాజూటంలో కొంతకాలం బంధింపబడింది, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు చూస్తే జన్ను మహామునిలోకి ప్రవేశించింది. వెంటనే ఆయన దుఃఖితుడై గంగాదేవిని ప్రార్థన చేశాడు. అప్పుడు గంగాదేవి అంతర్వాణిగా భగీరథుల్లోంచి పలికి ఓదార్చిందిట. నువ్వు మళ్ళీ శంఖనాదం చేయి, నేను జన్ను మహాముని నుంచి వస్తానని భగీరథునికి అభయం చెప్పి శంఖనాదం చేయమని ప్రేరేపించింది అంతర్వాణిగా. అప్పుడు భగీరథుడు అమ్మని తలంచుకుని శంఖనాదం చేశాడు. అప్పుడు జన్ను మహాముని నుండి వచ్చింది. ఎలా వచ్చింది అనడానికి ఎవరి పద్ధతి వాళ్ళు చెప్తారు, చెవిలోంచి వచ్చిందని కొందరు. కానీ ఇక్కడ మనకి ఆ దేవీ భాగవత పురాణంలో చెప్తున్నది, తచ్ఛృత్వా సా మహాదేవి జాను నిర్భిద్య తస్యవై అన్నారు. జానువుని అనగా ఆ మోకాలు, ఆ మోకాలు నుంచి వచ్చింది ఇది. జాను నిర్భిద్య తస్యవై నిస్ససార మహానది సహసాతి తరంగిణి. చాలా మహావేగంగా ఆ జానువుని ఛేదించుకు వచ్చింది అన్నారు. ఎప్పుడైతే తన నుంచి ఈ విధంగా జన్ను మహాముని చూశాడో వెంటనే నమస్కరించి తాను అనవసరంగా ఆగ్రహించి నదీదేవత పట్ల అపరాధం చేశానని మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ జన్ను మహాముని నుండి వచ్చినందుకు గాను తన పేరు జాహ్నవి అని ఇకపై పిలుస్తారని చెప్తూ, మన్నించమని కోరుకున్నందుకు గాను ఆ తల్లి వాత్సల్యం చూపించి, నేను నీ కుమార్తెగా వ్యవహరింపబడతానని అతడికి పితృత్వం అనే ఒక అద్భుతమైన పదవినిచ్చింది. అందుకు జన్ను మహాముని నుండి వచ్చింది కనుక జాహ్నవి అనే పేరు ఆ తల్లికి లభించింది. అటు నుంచి క్రమంగా ఆ గంగ వస్తూ ఉంటే అనేక మంది ప్రార్థనలు చేశారు ఆ గంగని. మహర్షులు ప్రార్థన చేసి సప్తర్షులు వేడుకోగానే వారికి ఒక పాయిగా వెళ్ళింది సప్తర్షిలోకం వైపు. మరొక వైపు దేవతలు ప్రార్థన చేస్తే దేవలోకానికి వెళ్ళింది. ఇక భూమి యందు ఈ తల్లి వివిధ ప్రాంతముల్లో ప్రసరిస్తూ క్రమంగా పాతాళలోకానికి చేరి అక్కడ సగరుల్ని తరింపజేసింది. భగీరథుడు ధన్యుడైపోయాడు. తన పూర్వీకుల యొక్క తపస్సులన్నీ తన వద్ద సార్థకమయ్యాయి, తన జన్మ చరితార్థమైందని. ఇక్కడ మనకి అద్భుతమైన భావన రామాయణంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చేస్తారు. అప్పుడు భగీరథుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుడు అన్నట్ట, గొప్ప ధన్యుడివయ్యా, మీ తాతలెవరూ చేయలేని పని నువ్వు చేసావన్నాడు. అనగా నిజానికి ఒక అహంకారం వస్తుంది. కానీ భగీరథుడు ఎంత సంస్కారవంతుడంటే 2 చేతులు దోయిలించి ఒక మాట చెప్పాడు, మా తాతలు 2 తరాలు తపస్సు చేశారు గనుకనే నా దగ్గరికి వచ్చినప్పటికీ అది పండింది. వాళ్ళు చెయ్యకుండా నేనే ప్రారంభించి ఉంటే మళ్ళీ 2 తరాలు పట్టేదన్నాడు. అదే పూర్వీకుల తపస్సు తర్వాత వారికి అలా కొనసాగుతుంది. అది తన పితృభక్తిని ఆ విధంగా ప్రకటించాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అంటట, నువ్వు గంగని తేవడం అంతా ఒక ఎత్తు, ఈ మాట ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టు. ఆ పితృభక్తిని ప్రకటించడం అంత రమ్యమైన భావన మనకు రామాయణంలో కనబడుతున్నది. మొత్తాన్ని గంగావతరణం అనేటువంటిది ఒక దివ్యమైన ఘట్టం ఇది. అందుకే దీన్ని అటు రామాయణంలో, భారతంలో, భాగవతంలో 3 చోట్ల కూడా గంగావతరణ గాథ ఉన్నది. దేవీ భాగవతం ప్రధాన పురాణంలో, ఉపపురాణంలో కూడా దీన్ని చెప్పారు. 2 చోట్ల 2 రకాలుగా చెప్పారు. అయితే ఏది సత్యము అనడంలో ఒక మహాసత్యాన్ని 2 రకాలుగా ఆవిష్కరించారని చెప్పుకోవాలి, కానీ ఒకదానికోటి విరుద్ధం అనుకోకూడదు. అయితే గంగ కథలో మనం ప్రస్తావన చేస్తే తెలుసుకోవాల్సిన అనేక అంశములు ఉన్నాయి. మొట్టమొదటిగా గంగాదేవి బ్రహ్మ కమండలంలో ఉంది, తర్వాత విష్ణు పాదంలోకి వెళ్ళింది, ఆ తర్వాత శివుని జటాజూటంలోంచి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా మహాశక్తి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం కావాలి. అందుకే గంగాదేవి
బ్రహ్మ విష్ణు శివాత్మకమైన మహాశక్తి అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం. పైగా గంగకి త్రిపథగా అని పేరున్నది. త్రిపథగామిని, త్రిపథగా అని. స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు ఊర్ధ్వలోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహించింది. భూమి యందు భగీరథ చక్రవర్తి పేరు నిలబెట్టడానికి భాగీరథి అనే పేరుతో ప్రవహిస్తున్నది. పాతాళమునందు భోగవతి అనే పేరుతో ప్రసరిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి మహాత్ములు కోరిక మేరకు అక్కడ ప్రవహించింది. ఇలాగ 3 మార్గాల్లో ఉన్నందుకు గాను దానికి త్రిపథగా అని పేరు. పైగా నాదంతో వచ్చింది గంగ. ఇది మనం గమనించుకుంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి సంపూర్ణముగా యోగ ప్రక్రియ కూడా కనబడుతుంది. మన లోపల గంగను ఆవిష్కరించుకోవలసినటువంటి విషయం. సుషుమ్నా నాడి గంగకి సంబంధించింది అని మనకి శాస్త్రంలో చెప్తున్న అంశం ఇది. అలా మనం పరిశీలించినట్లయితే నాదానుసంధానం అంటే ప్రణవనాదానుసంధానంతో ఆ పెళ్ళుబుకినటువంటి ధార ఆ పైకి వెళుతూ బ్రహ్మ విష్ణు శివాత్మకమై దాటుతూ వెళ్ళడం, అదే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమే రావడం. ఆ త్రిపథగా ప్రవహించడంలో ఉన్న పద్ధతి ఇది. ఈ విధంగా కుండలిని యోగ రహస్యం కూడా గంగావతరణలో మనకు కనబడుతున్నది. ఇది మన లోపలి గంగావతరణ, ఇది బాహ్యంగా ఉన్న గంగావతరణ. అందుకే గంగావతరణ పారాయణం చేసినా స్మరణ చేసినా మన పాప పరిహారం అవుతున్నది. గంగ చరిత్ర వింటే ధన్యులమవుతున్నాం. అందుకే దీన్ని ప్రతి పురాణం పేర్కొన్నది, అంత విశేషమైనది. ఇప్పుడు గంగ గురించి మరికొన్ని విశేషాలు చెప్తున్నారు. ఈ గంగా అనే పేరు చాలా దివ్యమైనది, అమ్మవారి యొక్క పేరు ఇది. అందుకే లలితా శాస్త్రం అంతా మీరు చదివాక 10 పేర్లు చెప్తారు. అందులో గంగ పేరు కూడా ఉన్నది, మీరు పరిశీలించండి. గంగా గాయత్రివి చెప్పేటప్పుడు అందుకే నామ్నా సహస్రమధ్యేతు సత్యం సత్యం మహామునే భగవత్యా పరన్నామా గంగేతి సముదీరితం. అందుకు గంగా అనేది పరాశక్తి యొక్క పేరు. ఇక్కడ గంగా అంటే నిత్య గమనశీలమైన చైతన్య స్రవంతి, ఇది గంగ శబ్దానికి అర్థం. అందుకు న గంగాస్మరణం ఎత్ర దినే సముపజాయతే తద్దినం దుర్దినం జ్ఞేయం మేఘచ్ఛన్నం నదుర్దినం. సాధారణంగా దుర్దినము అంటే సూర్యుడు అస్సలు మనకు కనబడకుండా ముసురు పట్టి రోజంతా ఉంటే దాన్ని దుర్దినం అనాలట. కానీ అది కాదయ్యా దుర్దినం. ఏది దుర్దినం అంటే ఏ రోజు గంగని స్మరించకుండా గడుస్తుందో ఆ రోజు దుర్దినం అన్నారు. అందుకు గంగని నిత్యం స్మరించాలి మనం ఎక్కడున్నప్పటికీ. గంగా గంగేత యో బ్రూయాత్ యోజనానాం సతేరపి. యోజన కొన్ని వందల యోజనాల దూరంలో ఉన్నా గంగని స్మరించుకోవాలి. అందుకే స్నాన సమయంలో కూడా గంగానామాలతో స్నానం చేయాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూని రాగాలతో నీళ్లు పోసుకోవడం అని కానీ స్నానాలు చేయడం ఇప్పుడు పోయే. నీళ్లు పోసుకోవడం వేరు, స్నానం చేయడం వేరు. తెలిస్తే అఘమర్షణ మంత్రాలతో నీళ్లు పోసుకుంటే అది స్నానం, లేనప్పుడు భగవన్నామస్మరణతో జరగాలి. అది నందిని నలిని సీత మాలినీ చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అనేటువంటి నామాలతో స్నానం చేయమంటారు. అలాంటిది గంగా స్నానం ఈ నామాలతో చేస్తే మరీ విశేషం. ఇక్కడ ఆ విషయాన్ని చెప్తూ పైగా గంగ గురించి ఆ నామస్మరణ చేస్తూ స్నానం చేయడం ఒకటి, గంగా నామం మంత్రంలా జపించడం ఒకటి. శ్రీ గంగాయై నమః ఇదొక మంత్రం. దీన్ని జపం చేసుకోవచ్చు, గంగ అనుగ్రహం పొందగలం. పైగా గంగాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా ధన్యతని సంపాదించి వెళ్ళాలి. ఆ స్నాన నియమాలు ఉన్నాయి, ఆ నియమబద్ధంగా వెళ్ళాలి. పైగా గంగ వద్దకు వెళ్ళి ఆగత్య ప్రణమద్దేవీం ఎస్తు భక్త్యా సమాహిత శరీరం సార్థకం తస్య నృషు జన్మచ సార్థకం. గంగానది ముందు నిలబడి 2 చేతులు దోయిలించి నమస్కరిస్తే ఆ నమస్కరించిన వాడి శరీరం సార్థకము, వాడి జన్మ చరితార్థము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు గంగాదేవిని నమస్కరించాలి. గంగాదేవిని కేవలం నదిలా చూడొద్దు అని చెప్తాడు. ఎస్తు గంగాం మహాదేవీం ప్రకృతిం నీరరూపిణీం నదీతి మన్యతే మోహాత్ సయాతి నరకాన్ బహున్. గంగని కేవలం నీరులా నదిలా చూసేవాడు నరకానికి వెళ్తాడు అన్నారు. మరి ఎలా చూడాలి అంటే సాక్షాత్ బ్రహ్మమయీం పూర్ణాం. నిన్న భూదేవి గంగాదేవిని ప్రార్థన చేసినప్పుడు పరబ్రహ్మమయీ అన్నది. అందుకే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపంగా భావన చేయాలి. అందుకే సాక్షాత్ బ్రహ్మమయీం పూర్ణాం లోకానాం త్రాణహేతవే. మరి నీరు రూపంలో ఎందుకు వచ్చిందయ్యా అంటే లోకానాం త్రాణహేతవే, లోకములను రక్షించడం కోసం అమ్మవారు జల రూపంలో వచ్చారు. అందుకే జలరూపంలో ఉన్న జగదంబ అని గంగను చూసి భావించాలి. అందుకు ద్రవరూపేణ నిర్యాత శక్తి రాజ్యేతి భావయేత్. ఆద్యాశక్తే ద్రవరూపంలో వచ్చిందని భావించాలి. అలా భావించిన వాడు ధన్యుడవుతాడు. పైగా గంగాదేవి ఎక్కడ స్నానం చేసినా గొప్పదేట. అంటే గంగ
మొదలైన దగ్గర నుంచి సముద్రంలో సంగమించే వరకు ప్రతి ప్రాంతము పవిత్రమే. అయినప్పటికీ సర్వత్ర సులభా గంగా త్రిషు స్థానేషు దుర్లభ. 3 స్థానములందు ఆ గంగా స్నానం చేయడం అనేది ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని లభించదు. ఆ 3 స్థానములు చెప్తున్నారు ఇక్కడ. హరిద్వారే, ప్రయాగేచ, గంగా సాగర సంగమే. 3 ప్రాంతములు ఇవి దుర్లభములు అన్నారు. ఒకటి హరిద్వార్, దీని గురించి దేవీ భాగవతంలో మాయాక్షేత్రము అన్నారు. ఇక్కడ అమ్మవారు మాయాశక్తిగా ఉన్నది, అది హరిద్వారం. అలాగే ప్రయాగ త్రివేణి సంగమ స్థానం. 3వది గంగ సముద్రంతో సంగమించినటువంటి చోటు. ఈ 3 కలిపి చెప్పారు ఇక్కడ. ఇది కాకుండా మరొక విశేషమైనటువంటి గంగా స్నాన ప్రాంతములన్నింటిలోకి విశిష్టమైనది ఏది అంటే కాశ్యాం యస్తు సమాగత్య గంగాయాం విధివిన్నరః స్నానముత్తర వాహిన్యాం కురుతే భక్తిభావతః. ఆ 3 ఒక ఎత్తు, ఇదొక్కటే ఒక ఎత్తు. ఏమిటంటే కాశీయందు గంగా స్నానం. ఇక్కడికి వచ్చి విధి విధానం ప్రకారంగా భక్తిభావంతో ఎవరు స్నానం చేస్తారో అతడు శివత్వాన్ని పొందుతున్నాడు, అనగా శివ సాయుధ్యాన్ని పొందుతున్నాడని చెప్తున్నారు ఇక్కడ. సాక్షాత్ శివతామేతి దేవపూజ్యతమ స్మృత. అతడు దేవతల చేత కూడా పూజింపబడతాడు కాశీలో గంగ యందు స్నానం చేసినవాడు. ఎందుకంటే కాశీలో గంగ ఇంత విశేషమైనది అంటే సర్వతీర్థాది నిలయ కాశీ విశ్వేశ్వరాలయ. అసలు కాశీయే సర్వతీర్థ నిలయము, సర్వదేవతాత్మకము. సాక్షాత్ విశ్వేశ్వరుడు నివసించినటువంటి చోటు గనక దుర్లభా పృథివ్యాం, భూమి యందు కాశీలో వాసం కానీ కాశీకి రావడం దుర్లభం. కాశీ యందున్న గంగ యందు స్నానం చేయడం మరీ దుర్లభం అన్నారు. సా స్థలీ జాహ్నవీతోయం జలం యత్ర మహామతే తత్ర ముక్తికరస్థాతు దేహినాం పాపినామపి. పాపాత్ములైన వారికి కూడా కాశీగంగ వద్దకు వచ్చేటప్పటికల్లా మోక్షము కరతలామలకమవుతున్నది. అందుకు తాం కాశీం యో న సేవేత విధినా వంచితస్తు సహా. జీవితకాలంలో కాశీని సేవించని వాడికి దురదృష్టవంతుడనే చెప్పాలి. వాడు విధివంచితుడు అనాలి. వాడిని విధివంచితుడు అనాలట. ఎవడైతే కాశీని సేవించాడో వాడు విధివంచితుడు. గంగా మృత్తికయా కృత్వా తిలకం మునిసత్తమా యత్కించిత్ కురుతే కర్మ తత్సర్వం పూర్ణతామియాత్. గంగ మట్టిని తిలకములాగా ధారణ చేసి ఏ కొద్దిపాటి సత్కర్మ చేసినా అది పరిపూర్ణ ఫలాన్ని ఇస్తున్నది. అందులో తెలిసి తెలియక చేసిన లోపాలన్నీ కూడా పరిహరింపబడి పూర్ణ ఫలం లభిస్తుంది. అందుకే గంగా మృత్తిక తిలకము వలె ధారణ చేయాలి అని చెప్తున్నారు. ఇలా గంగ మహిమ చాలా చాలా విశేషంగా చెప్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు గంగకు వస్తే తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే పితృవిధి చేయాలి. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అది చెయ్యకుండా వెళితే అది వ్యర్థమవుతుంది కాశీయాత్ర. ఇది చాలా ప్రధానంగా వివరిస్తున్నారు ఇక్కడ. పైగా ఎవరైనా ఇంటి నుంచి వాళ్ళ పిల్లలు బయలుదేరారు గంగ వద్దకు అంటే ఆ పితరులు పరలోకాల్లో నృత్యంతి పితరం సర్వే గంగాముద్దిశ్య గచ్చతాం. నృత్యంతి పితర సర్వే, మొత్తం పితృదేవతలు నాట్యం చేస్తారట. ఆహా, మా వంశంలో ఒకడు బయలుదేరాడు, మేమందరం తరించిపోతామని ఆనందిస్తారు. అతడు ఇక్కడికి వచ్చి శ్రాద్ధం చేస్తే వాళ్ళు తృప్తి చెందుతారు. అలా కాకుండా వెళితే ఏమవుతుంది ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. గంగాతీర్థం సమాసాధ్య శ్రాద్ధం కుర్యాచ్చ తర్పణం పితॄణాం తృప్తయే మర్త్య స్త్వన్యధా నరకం వ్రజేత్. ఇక్కడికి వచ్చి పితృశ్రాద్ధము పితృతర్పణము చెయ్యకుండా వెళితే అతను నరకగామి అవుతారు. ఎందుకంటే ఆ వచ్చినవాడు తిరిగి వెళ్ళిపోతే పితరులు నిరాశపడి అయ్యో ఎంత పని చేసేవరా అనుకుంటారట. పితృదేవతలు నిరాశపరిస్తే వాడికి ఇహము ఉండదు, పరము ఉండదు. తెలుసుకోవాలి ఇక్కడ. పితృదేవతలు నిరాశపరిచిన వారికి ఇహము ఉండదు, పరము ఉండదు. నిరాశా పితరో యాంతి శ్రాద్ధాభావే యతో మునే. శ్రాద్ధ అభావే, శ్రాద్ధము చేయకుండా వెళితే పితరులు నిరాశ చెందుతారు. ఇది స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. అందుకే మనకి హరివంశం కానీ ఇతర పురాణములు కానీ దేవతా పూజల కంటే పితృదేవతా పూజ ముఖ్యమని చెప్తుంది ఇక్కడ. అందుకే మానేశానండి దేవపూజ అన్నాడు ఒక ఆయన. దాని అర్థం పితృదేవతల పూజ ప్రాధాన్యం చెప్పడమే కానీ దేవపూజ మానేయమని కాదు. చిత్రం మనం తెలుసుకోవాలి ఏంటంటే దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు. అందుకు పితృదేవతలు అందరికీ పూజ్యలే. దేవపితరులు మానవ పితరులు అని చెప్పబడుతూ ఉంటారు మనకి. అందుకు ఆ పితృదేవతల ఆరాధన దేవతలకి మానవులకు కూడా చాలా ముఖ్యమైనది. పైగా పితృదేవతల ఆరాధన చేసిన వారికి ఇహంలో పాప సంహారం జరిగి వంశవృద్ధి మొదలైనవన్నీ కలుగుతుంటాయి. అందుకు కుటుంబంలో వారికి ఇది ముఖ్యం. సంతుష్టా పితరో యస్య తస్య జన్మచ సార్థకం. ఎవరి వలన పితృదేవతలు సంతుష్టులవుతారో వాళ్ళ జన్మ సార్థకం. విఫలం జీవనం తస్య పితరో యస్య కోపితాః. ఈ మాట చెప్పడంలో గంగా తీరమునందు పితృశ్రాద్ధం విధానం చెప్తారు ఇక్కడ.
అందుకు ఈ పరమపావనమైన గంగయందు చేయవలసిన పనుల్లో ప్రధానమైనది ఈ శ్రాద్ధము తర్పణం ఒకటి. గంగాయాం మోహితోనైవ విన్మూత్ర విసృజేన్నర విసృజన్ నిరయం యాతం యావదింద్రాశ్చతుర్దశ. గట్టి మాట చెప్పాడు ఇక్కడ. గంగ వద్దకు వచ్చి ఎవడైతే కలుషితం చేస్తాడో, ఇది చాలా ముఖ్యమైనది, అది విన్మూత్ర విసృజేన్నర అన్నారు ఇక్కడ. విన్మూత్రాదులతోనూ ఇతరత్రా కూడా గంగ దగ్గర కలుషితం చేసిన వాడికి మొత్తం 14 ఇంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటాడు అన్నారు ఇక్కడ. 14 ఇంద్రులు అంటే ఒక కల్పకాలం అనమాట, మామూలు కాదు. అంటే 14 మన్వంతరాలకు ఇంద్రుడు మారతాడు. 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పకాలం కదా. ఒక కల్పకాలం అంటే సామాన్యమా? 71 మహాయుగాలు. అంతకాలం నరకంలో ఉంటారు కాశీక్షేత్రంలో గంగ వద్ద విన్మూత్రములు విడిచిపెట్టిన వారు. నిజానికి ఈ బోర్డులు రాసి పెట్టాలండి, ప్రతి చోట పంచాలి, ఇది బాధ్యత. ఊరికను వచ్చి కాశీలో ఉంటున్నాం, కాశీలో స్నానం చేస్తున్నామని కాకుండా వీలైనంత వరకు ప్రతి స్నానఘట్టం దగ్గర తాటికాయ అంత అక్షరాలు ఈ శ్లోకం రాయండి. వీటి దోషాలు చెప్తున్నాడు ఇక్కడ. మొత్తం కల్పకాలం వాళ్ళు నరకంలో ఉంటారు అని వివరం చూపిస్తున్నారు. అందుకు ఇటువంటి నియమాలతో గంగా స్నానం ఒకటి. గంగా స్నానం నిత్యము చేయవలసిందే. పైగా ఇతరత్రా కొన్ని నదులకైతే చాతుర్మాస్యములందు స్నానం చేయరాదని అంటారు, కానీ గంగయందు చాతుర్మాస్య స్నానం విశేషంగా చెప్పారు, అదొకటి ప్రత్యేకత. కానీ గంగా స్నానం సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రేష్టముగా చెప్పబడుతున్నది. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన తిథులు చూపిస్తున్నారు. అది మాఘశుద్ధ సప్తమి అనగా చాలామందికి తెలిసి ఉంటుంది, రథసప్తమి. అప్పుడు గంగా స్నానం చేసి ఆ గంగా తీరంలో సూర్యారాధన చేసినట్లయితే వాడికి ఆది వ్యాధులు తొలగి ఆరోగ్యవంతుడవుతాడు. గంగ ఒడ్డును ఎన్నో సాధించవచ్చండి. కేవలం పాపం పోయి మోక్షం మాత్రమే కాదు, ఐహికమైన ఫలసిద్ధులు చాలా ఇస్తుంది గంగ. గంగ సామాన్యమా? ఒక కామధేను, ఒక కల్పవృక్షం. ఒక ఆయన ఇక్కడ కేవలం గంగకి వినిపిస్తాను అని కోరికతో భాగవత సప్తాహం గంగ ఒడ్డును చేస్తూ ఉన్నాడు. కొంతమంది భక్తులు వచ్చి వింటున్నారు. ఆయన పరవశించి చెప్తుంటే ఒక తల్లి వచ్చి ఎప్పుడు తిన్నావు ఏమిటో తినవయ్యా అని భోజనం పెట్టిందిట. భోజనం చేసి చూస్తే మరి ఆ తల్లి కనబడలేదు. తర్వాత స్వప్నంలో కనబడింది, గంగమ్మ వచ్చి పెట్టింది భోజనం. అందుకే గంగ ఒక జడమైన జలం కాదు, తన దగ్గరకు వస్తున్న ప్రతి వారిని గమనించుకుంటుంది, భక్తితో ఉన్న వాళ్ళని కాపాడుతుంది. ఆ తల్లి వద్దకు వెళ్ళినప్పుడల్లా భావించవలసిందంటే తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. జలదేవతలు చుట్టూ కొలుచుకుంటూ ఉన్నారు. పైగా 2 చేతుల్లో కమలములు పట్టుకుంది, ఒక చేతిలో కలశం పట్టుకుని ఇంకో చేత్తో అభయహస్తమిస్తూ ఉన్నది. మకరవాహినియే ప్రసన్న వదనంతో ఉన్న గంగాదేవిని ధ్యానించి గంగా స్నానం చేయాలి. గంగ ఒడ్డున ఏ పాటి జపం చేసినా అది అత్యధికమైన ఫలాన్ని ఇస్తుంది. పైగా ఈ క్షేత్రంలో గంగ ఒడ్డున మంత్రము ఉన్నవారు జపం చేసుకుని పురస్కరణ చేసుకోవడం ఒక యోగము అని వివరిస్తున్న దేవి భాగవతం. అటువంటి పవిత్రమైనది ఈ గంగ. ఈ గంగయందు ఇక మాఘ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ వీటి స్నాన విశేషాలు చాలా చెప్పారు. అన్నిటికీ మించి గంగ అవతరించిన రోజు ఉన్నది మనకి. జ్యేష్ఠ శుక్ల దశమ్యాంతు గంగావై నిస్ససారహ. జ్యేష్ఠశుద్ధ దశమి అప్పుడు ఆ తల్లి వచ్చిందిట. పరిత్రాణాయ లోకానాం మహాపాతికనామపి. మహాపాతకాలున్న వాళ్ళనైనా తరింపజేస్తానన్నది. చిత్రం ఏంటంటే మనం ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేసినా గంగ దగ్గరకు వచ్చి పశ్చాత్తప్తులమై స్నానం చేసి ఇక్కడ పాపం చేయకుండా శివారాధన చేసుకుంటే అతనికి తప్పకుండా మోక్షం లభిస్తుంది. కానీ ఇక్కడికొచ్చి మళ్ళీ పాపం చేస్తే మాత్రం అంత తేలిగ్గా పోదుట. అందుకు ఎలాగో కాశీలో ఉంటున్నాం కనుక పాపాలు చేసినా పర్వాలేదండి, కాశీలో పోతే మోక్షం, ఇది చాలా పొరపాటు. కాశీలో పోయినంత మాత్రాన మోక్షం రాదు. కాశీకి వచ్చి పాపాత్ముడై పోతే వాడు రుద్రపిశాచమై ఎన్ని యుగాలు ఉంటాడో తెలియదు. అది వాడు పొందే వేదన ఎంత ఇంత కాదు, ఇవన్నీ తెలుసుకోవాలి. అయితే మరి కాశ్యాంత మరణాన్ముక్తి అనడంలో విశేషం ఏంటంటే అలాంటి పాపాత్ములకి ఆ పిశాచ అనుభవంతో కొంత వేదన, తర్వాత కొన్ని యాతనలు అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా అట్టుంచడు పైలోకాలకు వెళ్ళి ముక్తి పొందుతారని చెప్పారే కానీ ఎంత పాపపడిన ఇక్కడికి వచ్చి చచ్చిన వెంటనే అలా కైలాసానికి పోతాడు అనుకోవద్దు. ఇది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే భగవంతుడు మరీ అన్యాయం చేయడండి. కాశీకి వచ్చి పోతే మోక్షం రాదు అంటే ఒక బాధ, ఎలాంటి వాడి పోయినా మోక్షం వస్తుందంటే అదో బాధ. అందుకు మంచి పరిష్కారం మనకి చర్చ జరుగుతుంది చాలా విశేషంగా. అది కాశీఖండంలో ఉంది, శివపురాణంలో ఉన్నటువంటి విషయం. ఏవైనా పవిత్రం చేసేస్తుంది అంటే నువ్వు నియమంగా ఉంటే పవిత్రం చేస్తుందని తెలుసుకోవాలి. చాలా నియమబద్ధంగానే తీర్థయాత్ర క్షేత్రయాత్ర చేయాలి. అంతేగాని అటు గంగా స్నానంకి వెళుపుతారు, చేతులు షాంపూలు పట్టుకెళ్తారు. ఎప్పుడైనా సరే నదీ స్నానం చేసినప్పుడు అభ్యంగ స్నానం కూడదు. ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయడం కానీ,
అలాగే తలకి షాంపూలు రాసుకోవడం కానీ, ఒంటికి సబ్బు రాసుకోవడం కానీ, బట్టలు ఉతకడం కానీ చెయ్యరాదు. అది కేవలం నదిని పాడు చేయకండి అని చెప్పేటువంటి స్లోగన్ మాత్రమే కాదు, ఋషులు చేస్తున్న హెచ్చరిక. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. పై ఎలా చెయ్యాలి అంటే, నదీ స్నానం ఎప్పుడు మునకలే, మునిగి లేవడమే అంతే. అక్కడ మళ్ళీ ఒళ్ళంతా తోముకోవడం ఏ విధంగానూ కూడదు. ఇది తెలుసుకోవాలి. నదిలో ఈత కొట్టరాదు, ఇది కూడా చెప్పారు ఇక్కడ. ఈత వచ్చు కదని ఈత కొట్టినా అది తీర్థస్నాన ఫలం ఇవ్వదు. ఇవన్నీ వివరించారు ఇక్కడ. ఏదో ప్రాణాంతక పరిస్థితులు వేరు, ఇవన్నీ శాస్త్రమనందు ఉన్నటువంటి విషయం. ఈత కొడితే నదిని కొట్టిన దోషం వస్తుంది, తాడనా దోషం. ఇవన్నీ వివరిస్తున్నారు ఇక్కడ, తెలుసుకోవాల్సిన తీర్థస్నాన విధి. అయితే ఇంకో రమ్యమైన విషయం చెప్తున్నారు ఇక్కడ. కోటి జన్మార్జితం పాపం భారతే యత్ కృతం నృభిః గంగాయా వాతస్పర్శేన నశ్యతీతి శృతౌ శృతం. వేదములందు చెప్పబడిన మాట చెప్తున్నాను అంటున్నాను నారాయణుడు ఇక్కడ నారదుడితో. గంగ గాలి తగిలితే అనేక జన్మల పాపం పోతుంది రండి. గంగ గాలి. ఒకప్పుడు నారదుల వారు కాశీక్షేత్రానికి వచ్చి అక్కడెక్కడో ఘట్టం దగ్గర మొదలుపెట్టి నడుచుకుంటూ వెళ్తున్నట్ట, స్నానం చేయలే. గంగమ్మ చూస్తూ దిగుతాడేమోనని. ఎందుకంటే మన వల్ల గంగమ్మ కొరిగేదేవి లేదు, మరికొన్ని పాపాలు అందులో దిగుతాయి తప్ప. అదే పుణ్యతీర్థాలు ఎప్పుడు పుణ్యాత్మలు స్నానం చేయాలని ఎదురు చూస్తూ ఉంటాయట. వీళ్ళు వదిలిన పాపాలన్నీ అందులో దిగుతూ ఉంటాయి. ఆ పుణ్యాత్ములు స్నానం చేస్తే ఆ పాపాలు పోతూ ఉంటాయట. అందుకే పుణ్యతీర్థాలు యోగులు స్నానం చేయాలని ఎదురు చూస్తాయి. అందుకు నారదుల వారు ఎప్పుడు వస్తున్నారో అప్పుడు ఎదురు చూస్తోందిట గంగ. కానీ ఆయన స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నాడు ఘట్టాలన్నీ దాటి. అప్పుడు గంగాదేవి ఎదురుపడి, ఏమి స్వామి స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావు, పాప సంహారం గంగ అంటారేమో, నువ్వెందుకు స్నానం చేయమంటే, నీకొచ్చి స్నానం దాకా ఎందుకమ్మా, నీ గాలి తగిలితే చాలదా అన్నట్టు నారదుల వారు. అంత పవిత్రమైనది గంగమ్మ తల్లి. ఇలాంటి పురాణములు గంగా మహిమల్ని అనేక రకాలుగా మనకు చెప్తున్నాయి. అంతేకాదు స్పర్శనా దర్శనా దేవ్యా పుణ్యం దశగుణం తతః. గాలి తగిలితేనే అంత పుణ్యమే, ఇక స్పర్శించినా దర్శించినా దానికి 10 రెట్లు పుణ్యం కలుగుతున్నది. అంతేకాదు సంకల్పం రాదండి, ఏమీ రాదు, ఊరికిని మునిగేనంటే అది కూడా పుణ్యమేట గంగలో. అలాగా సంకల్పం లేకుండా ఊరికిని మునిగిలేస్తే దానికి మౌసల స్నానం అని పేరు. మౌసలము అంటే ముసలం అంటే రోకలి ముంచి తీసినట్టుగా మనం మునిగి లేచిపోతే అది మౌసల స్నానం. వాడి సంకల్పం ఏమీ లేదు. ఎప్పుడైనా సరే తీర్థస్నానం అంటే సంకల్ప సహితమైతేనే తీర్థస్నానం. సంకల్పం చేయాలి. సంకల్పం వల్ల భావనాశక్తి వస్తుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, సంకల్పం లేకుండా పుణ్యం ఎలా వస్తుందయ్యా? మరి ఆ నదిలో చేపలు, కుళీరములు అంటే ఎండ్రపకాయలు ఇవన్నీ ఉంటాయి, వాటిన్నిటికీ మోక్షమేనా అంటే వాటికి మానవుడికి తేడా ఏమిటంటే, మానవుడికి సంకల్పము భావన ఉంది, వాటికి రెండూ లేవు. అయితే చిత్రం, గంగలో ఉన్నటువంటి చేపలకి వాటికి మోక్షం రాదని ఎవడు చెప్పాడు? సంకల్పం చెప్పుకున్న మానవుడికి వాటికంటే ఉత్తమగతి రావచ్చు, కానీ ఆ గంగలో బ్రతుకుతున్నటువంటి వాటికి మోక్షం రాదని ఎవరు చెప్పారు? శంకర భగవత్పాలు వారు ఒక మాట అంటారు, నీ నీటిలో తిరిగేటువంటి చేపగానో తాబేలుగానో ఉన్నా చాలమ్మా అన్నారు. సామాన్యం కాదు అక్కడ, గంగ మహిమే. అలా ఉన్న జీవులకి తర్వాత ఏవో సద్గతులు వస్తాయి మోక్షం కాకపోయినా. కానీ సంకల్ప సహితంగా చేస్తే అనేక జన్మల పాపం పోగొట్టుకోవడానికి భగవంతుడిచ్చిన అవకాశమే మానవ జన్మ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇతర జన్మల్లో మనం పూర్వకర్మల నుంచి బయటపడాలంటే లాభం లేదు. ఒక్క మానవ జన్మలోనే మన పూర్వకర్మల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఇతర జంతు జన్మలను అనుభవ జన్మలు, మానవ జన్మ మాత్రమే సంస్కారం పొందడానికి యోగ్యమైన జన్మ. ఆ కారణం చేతనే తీర్థము, స్నానము, జపము, తపము, పూజ, పునస్కారాలు మానవులకి విద్యుక్తములు. అందుకు వాళ్ళు సంకల్ప సహితంగా స్నానం చేయాలి. సంకల్పం లేకుండా గంగలో చేస్తే అది కూడా గొప్పదే అన్నాడు ఇక్కడ. అందుకు శతకోటి జన్మ పాపం నశ్యతీతి శృతం. పైగా మహామహా పాపాల్ని, యానికానిచ పాపాని బ్రహ్మహత్యాధికాని చ జన్మ సంక్షార్జితాన్యేవా కామతోపి కృతాని చ తాని సర్వాణి నశ్యంతి మౌసల స్నానతో నృణాం. మౌసల స్నానమే ఇంత గొప్పదైతే మరి ఇంకా సంకల్ప స్నానం చెప్పడానికి ఏమున్నది? ఆ మౌసల స్నానానికి 10 రెట్లు ఫలమిస్తున్నది సంకల్పజనితమైనటువంటి స్నానం ఇది. అలా ఇక్కడ వివిధములైన అయనాల్లోనూ తిథుల్లోనూ స్నాన విధానములు చాలా చాలా వివరించారు. అదేవిధంగా అక్షయ తృతీయ నాడు గంగానదీ స్నానం చాలా విశేషమని, ఇక చైత్రశుద్ధ నవమి గంగా స్నానంకు ప్రత్యేకత ఉన్నది. ఇక నందాతిథి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అంటే శరన్నవరాత్రుల ప్రారంభ దివసం ఆ రోజు. అలాగే దశహరా దశమి అంటే అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినటువంటి దినం, జ్యేష్ఠ శుద్ధ దశమి. దానికి దశహరా అని పేరు. ఎందుకంటే తస్యా స్నానం తపోదానం గంగాయా మునిషత్తమా మహాఫలప్రదం తద్వన్ మహాపాతకనాశనం. ఆ రోజు విశేషం చెప్తున్నారు. దశజన్మార్జితం పాపం హరతే తత్ర జాహ్నవి
తస్మాత్ సా దశమీ ప్రోక్త మునే దశహరాతిథి అన్నారు ఇక్కడ. అది దశజన్మార్జితమైన పాపాన్ని పోగొడుతుంది. ఆ తిథి పేరే దశహరాతిథి. అది హస్తమంగళ యోగీతు తస్యాం భాగీరథి స్వయం పాపం దశవిధం హంతి దశజన్మసు సంచితం. 10 జన్మల నుంచి చేసిన 10 రకాల పాపాలు పోగొడుతుందట. మనం ఎన్ని పాపాలు చేసినా 10 రకాలు ఉంటాయిట. ఇప్పుడు చూడండి. అయితే భగవంతుడు మనకు పాపాలు చేయడానికి 3 ఉపకరణాలు ఇచ్చాడు. పాపాలు కాదు, పుణ్యాలు చేయాలన్నా అవే ఉపకరణాలు. 3 కరణములు, వీటి త్రికరణములు అంటాం. 3 టూల్స్ అండి, ఎక్విప్మెంట్స్. అవి ఏమిటంటే మనసు, మాట, క్రియ, త్రికరణాలు. వీటితోనే మనం ఏవైనా చేస్తాయంట. ఇందులో 10 రకాల పాపాలు ఏమిటో మనకి మనుస్మృతిలో మనువు చెప్తున్నాడు. ఒకటి శారీర పాపం, అంటే క్రియతో చేసే పాపం. ఇది 3 రకాలుగా ఉంటుంది అన్నాడు. అదత్తానాముపాదానం హింసాచైవా విధానతః పరదారోప సేవాచ శరీరం త్రివిధ స్మృతం అన్నాడు ఇక్కడ. శరీరంతో చేసే 3 అంటే అవతల వారు ఇవ్వకుండా వారి వస్తువుని తీసుకుంటే అదొక పాపం, అంటే దొంగతనం అని అర్థం ఉంది. ఇంకోటి హింస, అనవసరపు హింస అన్నారు ఇక్కడ. కొన్ని అవసరమైన హింసలు ఉంటాయి. అయితే ఎవడికి వాడు అనవసరంగా చేసి అవసరం అనుకుంటే అదో ప్రమాదం. హింస అవిధానత, అశాస్త్రీయమైన హింస ఒకటి, అలాగే పరస్త్రీ వ్యామోహం ఒకటి. ఇవి శారీరకమైన పాపములు. ఇక వాగ్దోషములు 4 రకాలు. ఇంకా క్రియాపాపములు 3 చెప్పారు, వాగ్దోషములు 4. అది పారుష్యం, కరకుగా మాట్లాడడము. కొందరికి పాపం అది అలవాటు. అవతల వాళ్ళు మాట్లాడితే ఏడ్చేటట్టు వీళ్ళు మాట్లాడతారు కరకుగా. ఏమనంటే నా తీరండి అంటాడు. అది సిగ్గు లేకపోతే సరే, అది కరకుగా మాట్లాడరాదుట, పారుష్యం. రెండవది అనృతం, అబద్ధమాడరాదు. ఒకవేళ పారుష్యము అనృతము ఈ 2 పలికితే అది వాచిక దోషం. ఇక 3వది చెప్తున్నారు పైశూన్యం. పైశూన్యం అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకొనుట. సాధారణంగా 2 కలిస్తే 3వ వాడి గురించి చేసే పని అది పైశూన్యం. కొండెములు చెప్పుట, అవతల వాడి గురించి పరనింద అంటారే అది. ఇక 4వది అసంబద్ధ ప్రలాపశ్చ, సంబంధం లేని పనికిమాలిన కబుర్లు, పొల్లు కబుర్లు అంటారు. ఇది ఈ 4 రకాల దోషములు వాగ్దోషములు.